నమస్కారం రచిత గారు. నమస్తే సిరి. సో, మనం చూస్తున్నాం ఈ మధ్య కాలంలో ఎక్కువగా జరుగుతున్న ఇన్సిడెంట్స్ అని చెప్పుకోవచ్చు. ఫస్ట్‌గా మనకి తెలియకుండానే ఒక జోన్‌లో వెళ్ళిపోయి లవ్ చేసుకుంటూ ఉంటాం. తర్వాత కొన్ని కొన్ని రీజన్స్ వల్ల అది జరుగుతాయి. ఇంకొన్ని అక్కడే ఆగిపోతూ ఉంటాయి. ఇంకా అక్కడే ఆగిపోకుండా ఇంకొక మ్యారేజ్‌లోకి వేరే వాళ్ళతో ఇంకా రిలేషన్ మెయింటైన్ చేసి వెళ్ళాల్సి వస్తుంది. అదే విధంగా సేమ్ సిట్యుయేషన్ కూడా ఒక అమ్మాయిలో జరిగింది. బట్ ఎవరైతే ఫస్ట్ పర్సన్ ఉన్నారో తనతో వెళ్ళిన ట్రావెలింగ్ కావచ్చు, తను తీసుకున్న పిక్చర్స్ కావచ్చు, ఇవన్నీ కూడా హస్బెండ్‌కి చూపించి ఆమెని బెదిరించడం కావచ్చు, ఇలాంటివన్నీ చేయడం జరిగింది. అసలు దీన్ని ఏ కోణంగా చూడాలంటారు? అక్కడితో ఆగిపోయింది అక్కడే కాకుండా మళ్ళీ కొత్తగా ఒక రిలేషన్‌లో మళ్ళీ ఇలాంటి స్పాయిల్ చేయడం ఎంతవరకు సమంజసం అంటారు? తాకట్టులో ఉన్న బంగారాన్ని విడిపించి ఆ రోజు ఆన్లైన్ రేటుకే మేము కొంటాం. శర్మ గోల్డ్ కంపెనీ. యాక్చువల్లీ నో డౌట్ ఇప్పుడు ఎవరిని అడిగినా కూడా వీడికి ఏమొచ్చింది రోగం మాయకాలం అని అంటారు ఎవరు కానీ. ఎందుకు అంటే వై నేను ఈ టాపిక్ విన్నప్పుడు నేను కూడా వెంటనే రియాక్ట్ అయ్యి మాట్లాడాలనుకున్నది ఎందుకు అంటే రెస్పాన్స్గా ఐ ఫెల్ట్ రెస్పాన్సిబుల్. అసలు ఏమవుతుంది ఫ్యూచర్ ఈ ప్రేమ అని టక్కున ప్రేమించేస్తున్నారు, బట్ ఇలాంటి వాడు ఎలాంటి దౌర్భాగ్యుడో తెలియదు నువ్వు ప్రేమించేవాడు అనే టాపిక్ గురించి మనం ఎన్హాన్స్ చేయడం కోసం మాట్లాడడం జరుగుతుంది. సో కమింగ్ టు ద ఈ టాపిక్, చాలామంది అంటే ఇదివరకు కొంచెం శాతం తక్కువ ఉండేది సిరి, అంటే అబ్బాయిలు వెంటపడ్డా కానీ ఓకే చెప్పాలంటే ఒక రకమైన భయం ఉండేది. ఇప్పుడు ప్రేమించుకోవటం అనేది అసలు వెరీ కామన్ అయిపోయింది. వెరీ కామన్లో కూడా ఎలాగైంది అంటే సీజన్స్ ఎట్లా మారుతాయో లైక్ సమ్మర్ వింటర్ రెయినీ సీజన్ అలా మార్చేవాళ్ళు మొన్నటిదాకా. ఇప్పుడు ఈ మధ్య మీరు నేచర్ని చూస్తుంటే కూడా ఆ నేచర్ కూడా పూర్తిగా ఎండాకాలం రాట్లా, పూర్తిగా చలికాలం రాట్లా, పూర్తిగా వర్షాకాలంలో. డూ యూ అగ్రీ విత్ మీ? లైక్ ఐ మీన్ టు సే మొన్నటిదాకా ఫస్ట్ చలికాలం ఎంటర్ కాగానే చలే లేదు, వర్షాలు పడతానే ఉన్నాయి. మళ్ళీ ఇప్పుడు చలికాలం అయిపోతూ ఎండాకాలం వచ్చిద్ది అని అనుకున్నా కూడా ఫుల్ చలి పెడుతుంది. సో అలాగా ఆల్రెడీ గర్ల్ ఫ్రెండ్ ఉన్నప్పుడు కూడా ఇంకొక గర్ల్ ఫ్రెండ్ని మెయింటైన్ చేయడం, ఐఎమ్ ట్రయింగ్ టు ఎక్స్ప్లెయిన్ ఇన్ దాట్ వే. సో ఇట్లా మారిన తరుణంలో కానీ కొంతమంది రియల్గా ప్రేమించడం జరుగుతుంది. ఈ కేసుని తీసుకుంటే అసలు ఇంటి పక్కనే ఒక అబ్బాయి అమ్మాయి మామూలుగా మనకు నైబర్స్ ఉంటూ ఉంటారు. సో నైబర్ లైఫ్ స్టోరీస్ అన్నది ఇట్ ఈస్ అ వెరీ కామన్. అయితే ఈ అబ్బాయి చాలా వెంటపడి ఆ అమ్మాయి వెంట ఐ థింక్ ఇట్ ఈస్ నియర్లీ ఇన్ కర్ణాటక, కేరళలో అయినట్టుంది ఇది మనకి ఈ ప్లేస్లో. సో కామన్గా జరుగుతున్నాయి, వీళ్ళు బయటపడ్డది. సో ఇది ఒక హెచ్చరిక లాగా ప్రేమికులకు మిగులుతుంది అని మాత్రం చెప్పుకోవచ్చు. అయితే ఏమైందంటే అతను ఊరికే వెంటపడేవాడంట. అంటే లిటరల్లీ ఇంకా అసలు ఆ అమ్మాయిని ఎక్కడికి పోతే అక్కడికి సైకిల్ వేసుకొని ఫాలో అవ్వటం, హాంట్ లాగా చేసి 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 ఇంకొక అదే కదా మరి, అట్లా రియల్గా సక్సెస్ అయి ప్రేమించిన వాళ్ళు కూడా ఉండుంటారు. సో కాబట్టి అట్లా వెంటపడితే ఆ అమ్మాయి కూడా ఏంటి అని మాట్లాడినప్పుడు నాకు ఒకే ఒక్క ఛాన్స్ ఇచ్చి చూడు, నేను మా గుడ్డల్లో పెట్టి చూసుకుంటాను, నెత్తి మీద పెట్టుకొని చూసుకుంటా, రాణిలా చూసుకుంటా అని చెప్పాడు. ఆబ్వియస్లీ అమ్మాయికి ఏమనిపిస్తుంది, ఎవరో తనని ఇంత బాగా ప్రేమిస్తున్నారు అని అంటే అనేది. అందుకే ఎక్కడి వరకు ఆ కల్లిబొల్లి మాటలకు, అలాంటి బట్టరింగ్ మాటలకు ఎక్కడి వరకు పడాలి అనేది ఆ వర్డ్ వినంగానే మనము ఎలా స్పెల్ బౌండ్ అయిపోయి అట్లా పడిపోతాము అనడానికి ఇది ఒక నిదర్శనం. సో ఆ అమ్మాయి కూడా పాపం ఇంట్రెస్ట్ చూపించి 6 ఏళ్ళు ప్రేమ సిరి. 6 years ఇస్ నాట్ ఎ జోక్. సో 6 years అన్నప్పుడు ఇంకా అన్ని రకాలుగా మంచిగా ఎంజాయ్ చేయటము, చిల్ అవుతూ ఫొటోస్ తీసుకోవటము, కామన్ కదా, సెల్ఫీస్ తీసుకోవటము, ఇట్లాంటి జరుగుతున్నాయి. మధ్యలో కూడా అమ్మాయి, ఎవరికైనా ఒక అమ్మాయికి ఒక రకమైన బెంగ ఉంటుంది. వెంట పడే వరకు అబ్బాయి తిరుగుతాడు, వెంట పడ్డ తర్వాత అమ్మాయి ఒప్పుకున్న తర్వాత అమ్మాయి వీక్ అవుతుంది. దట్స్ హౌ కామన్ లాజిక్. ఇది నాకు తెలిసి అందరూ సమ్మతిస్తారు దీంతో. సో కాబట్టికి ఆ అమ్మాయి ఇంకా ఫుల్ ప్రేమలో రియల్గా ప్రేమించడం స్టార్ట్ చేసింది. చేసిన తర్వాత అబ్బాయిని మాటికి పెళ్లి చేసుకుంటాం కదా అనేదన్న టాపిక్ వస్తుంది కదా, ఇప్పుడే పెళ్ళేంటి, నేను ఒక ఉద్యోగం మంచిగా సంపాదించాక చేసుకుందాము అని అలా తోసిపుచ్చుతూ ఉన్నారు. దే ఆర్ లైక్ కంటిన్యూయింగ్ ద రిలేషన్. అలా జరుగుతున్నప్పుడు మంచి జాబ్ రానే వచ్చింది అబ్బాయికి, మంచి ప్యాకేజ్, మంచి జాబ్ రాగానే ఇంక ఈ అమ్మాయి వెంటనే అడిగితే అప్పుడు, పిచ్చా నీకేమన్నా, నాకు ఇంత మంచి జాబ్ ఉంది, నాకు చాలా మంచి వస్తాయి సంబంధాలు, నేను నిన్ను చేసుకోవడం ఏంటి అని చెప్పేసి మొహం మీద చెప్పేస్తాడు. ఆ అమ్మాయి షాక్లోకి వెళ్ళిపోయి కాళ్ళు పట్టుకొని బతిలాడుతుంది. ప్రేమించేదాకా ఎవరు కాళ్ళు పట్టుకొని బతిలాడతారు?
ఆబ్వియస్గా వాళ్ళు. సో దిస్ ఈజ్ వన్ థింగ్ లైక్ గర్ల్స్ షుడ్ అండర్స్టాండ్. అందుకే పూర్తి తరహాల సబ్మిట్ అవ్వకూడదు. సో వన్స్ నువ్వు సబ్మిట్ అయ్యావు అంటే అందని ద్రాక్షన పుల్లన అందని ద్రాక్షన తీయన అన్నట్టు అర్థమైపోయింది అని అంటే దే వోంట్ ఎంటర్టైన్ అన్నట్టు. పాపం వాడుకున్న రోజులు వాడుకున్నాడు. ఆ తర్వాత అమ్మాయిని కాళ్ళ దొబ్బేసరికి ఆ అమ్మాయి చాలా ఏడ్చుకుంటూ ఇంటికి వెళ్ళి, బట్ అది పేరెంట్స్తో కూడా చెప్పలేని పరిస్థితి. అలా గమ్మున ఉంటుంది. ఉన్న తరుణంలో సంబంధాలు చూస్తారు ఇంట్లో. వయసు వచ్చింది కాబట్టి చూస్తూ ఉంటే తనకి సెట్ చేసేస్తారు. ఇన్ఫ్యాక్ట్ సెట్ చేసిన తర్వాత బికాస్ ఇదంతా తెలియదు వాళ్ళకి. సో సెట్ చేసిన తర్వాత అమ్మాయి పరిగెత్తుకుంటూ వచ్చి చెప్తుంది, ఇట్లా నాకు పెళ్ళి సెట్ చేశారు అంటే ఏమన్నా వాడికి మళ్ళీ ప్రేమ వస్తుందేమో అని వచ్చి చెప్తే, నువ్వు అసలు ఏ మాత్రం హోప్స్ పెట్టుకోకు నా మీద, ప్రశాంతంగా వెళ్ళి చేసుకో అని ఒక ఉచిత సలహా మాత్రం, ఒక దిక్కుమాలిన సలహా వేస్తాడు. ఆ అమ్మాయి ఇంకా తప్పదు కదా, పరువు తల్లిదండ్రిని ఇలాంటి వెధవను పట్టుకొని ఇంకేం చేస్తుంది. మనసు అంగీకరించకున్నా కానీ పాపం పరిస్థితులకు బానిస అయిపోయి తను పెళ్లి చేసుకోవడం జరుగుతుంది. పెళ్లి చేసుకోవడంతో లక్కీగా ఏంటంటే అతను చాలా మంచి హస్బెండ్ దొరకటం, సజావుగా ఆమె జీవితం సాగుతున్న తరుణంలో ఒక భూకంపం అనేది వాళ్ళ జీవితంలో రావడం జరిగింది. ఎలా అంటే ఆ దరిద్రుడికి మరి ఏం మాయరోగం వచ్చిందో, ఎందుకు అసలు వాడికి ఏం తిరిగిందా అసలు. నేను అనుకోవటం ఏంటంటే ఇలా ఈ ఫొటోస్ చూపించి అమ్మాయిని బ్లాక్మెయిల్ చేస్తే వాడికి ఇలాగే ఏమైనా ఎక్స్ట్రా మ్యారిటల్ అఫైర్ మళ్ళీ ఈమె దగ్గర నుంచి బ్లాక్మెయిల్ అలా చేద్దాం అనుకున్నాడా, వాడికి ఏం దౌర్భాగ్యమో తెలీదు, బెదిరించడం స్టార్ట్ చేశాడు. ఆ అమ్మాయి మరి మేబీ రెస్పాండ్ అయిందో కాలేదో కాకుండా మనకు తెలిసిన పాయింట్లో అయితే భర్తకి డైరెక్ట్గా ఫోన్ చేసి నాకు మీ ఆవిడతో 6 years ఇట్లా అఫైర్ ఉండే అని చెప్పడం జరిగింది. భర్తకి డైరెక్ట్గా చెప్పి ఫొటోస్ అన్నీ పంపించడంతో ఏ భర్త అయినా అంటే ఇప్పుడున్న జనరేషన్కి అయితే జనరల్గా ఒకప్పుడైతే అట్లా ఉండేది, కానీ మనం ఆల్వేస్ వి డిడ్ వీడియోస్. అసలు కనుక్కోండి, ఒక మాట వినండి, ఎందుకంటే మీ మంచితనము అక్కడే తెలుస్తుంది. మీకు తెలుసు ఇప్పుడున్న జనరేషన్లో ఇట్స్ బీన్ వెరీ కామన్ లైక్ ఒక అఫైర్స్ ఉండడం. అసలు ఎక్కడి వరకు ఉంది, నిజమా కాదా, ఎంత ఉంది, వాడెందుకు వదిలేశాడు, నువ్వు వదిలేసా, ఇలాంటి ఒక క్లారిటీ ఆఫ్ డిస్కషన్ తర్వాత మీరు నిర్ణయం తీసుకోండి అని ఒక భర్తలకు కూడా ఒక ఇవ్వాల్సి వస్తుంది. ఎందుకు అనంటే మీరు అట్లా చెప్తారు మేడం, అట్లా తిరిగి వచ్చింది దాన్ని ఉంచుకోవాలంటే అన్యాయం అబ్బా. మనం పెళ్ళి చేసుకున్నాకనే ఇల్లీగల్ అఫైర్స్ పెట్టుకుంటుంటే కూడా భరించి భర్తను ఉన్న రోజులు ఎన్నో ఉన్నాయి. సో ఒక ప్రేమ అయిపోయిన తర్వాత అంటే ఇట్ ఈస్ లైక్ అది ఏంటో వాస్తవాలు తెలియకుండానే అతను పాపం వెంటనే ఆ అమ్మాయిని ఇంట్లోంచి వెళ్ళగొట్టడం జరిగింది. కన్నీరు మున్నీరుగా ఏడుస్తూ తల్లిదండ్రులను ఆమె చెయ్యి ఇది జరిగిన పరిస్థితి అని చెప్పడం జరిగింది. ఆ వెధవ వాళ్ళ ఇంటికి తల్లిదండ్రులు చాలా బాగా నచ్చింది ఏంటంటే ఇందులో ఒక బాధతో ఒక డిప్రెషన్లో ఈ గొడవలకెళ్ళో లేకపోతే భర్తను బతిలాడో ఇవి ఏమీ చెయ్యకుండా తల్లిదండ్రి ఆ అమ్మాయిని తీసుకొని వాడి ఇంటి ముందుకు వెళ్ళి ఆ ప్రేమించినోడు ప్రియుడు వాడు వెళ్ళి మా అమ్మాయిని పెళ్లి చేసుకోని కూర్చున్నారు. అంతే కదా, బాగా అయింది కదా. కూర్చుంటే నేను చేసుకోను అని అంటే అప్పుడు వెళ్ళి పోలీస్ కంప్లైంట్ ఇవ్వటము, పోలీస్ కంప్లైంట్ ఇచ్చిన తర్వాత అప్పుడు వాడిని వెళ్ళేసి వాడిని మీద కేసు పెట్టడం ఇవన్నీ జరిగాయి. సో మనమందరము కోరుకునేది ఏంటి, ఖచ్చితంగా ఇలాంటి వాళ్ళకి శిక్ష అనేది గట్టిగా పడితే కానీ ఇలాంటివి కమింగ్ టు ద మెసేజ్ ఏంటి అంటే ఫస్ట్ ఒక 3 points ఎరీనాలో మనం దీన్ని ఎట్లా మాట్లాడాలి కంక్లూడ్ చేయాలంటే, ప్రేమించటం తప్పు అని అసలు నేను ఎప్పుడూ చెప్పట్లేదు, అదే చెప్తున్నా. మీ వయస్సు ఏంటి, ఏ ఏజ్లో ఏ మెచ్యూరిటీతో ప్రేమించుకుంటున్నారు, ఆ ప్రేమించే అతను అసలు వాడి బిహేవియర్ ఎట్లాంటిది, జస్ట్ ఈ ఎంటర్టైన్మెంటే ఉన్నారా, రిలేషన్ వైజ్ అతను పెళ్ళి అని వెళ్తున్నాడు, పెళ్ళి అని వెళ్ళిన తర్వాత కూడా పెళ్ళి చేసుకున్న వాళ్ళు కూడా ఉన్నారు. అందుకని అతిగా ఫొటోస్ తీసుకోవడం కానివ్వండి, లేకపోతే ఇంకా క్లోజర్ మూమెంట్స్ కానివ్వండి, సో ఇలాంటివన్నీ కనుక మీరు చెయ్యకుండా ఉంటే మీరు గ్రిప్పులో స్ట్రెస్లో టెన్షన్లో ముందేంచండి. ఈ ముద్దు ముచ్చట ఈ సరదా ఇప్పుడు చూసుకోకండి. ఎప్పుడు ఏది జరుగుతుందో, ఎవడికి ఎప్పుడు తిక్కలేస్తుందో, ఎప్పుడు ఎవడు ఎంత సైకోలాగా మారుతాడో, వాడి శాడిజం బిహేవియర్ ఎప్పుడు బయటపడుతుందో మీకు తెలీదు. ఇన్ఫ్యాక్ట్ ఇలా నీ పెళ్ళయ్యాక చేయటం కాకుండా వాడు ఒకవేళ నీకు నచ్చక వాడు బిహేవియర్ బాగాలేక నువ్వు వదిలేసినా కూడా నువ్వు వదిలేయకుండా నిన్ను బ్లాక్మెయిల్ చేయొచ్చు. సో ఇట్ షుడ్ బి ఎ వెరీ సేఫ్గా మీరు ప్రేమించిన వాడిని అప్రెంటిస్షిప్ అంటారు కదా, బెంచ్ మీద అన్నట్టు
అలాగా మేనేజ్ చేసుకుంటూ నువ్వు అమ్మాయి విషయంలో కూడా కావచ్చు, నేను అబ్బాయి విషయంలో కూడా మాట్లాడట్లేదు, మనం కొన్ని అది కూడా విన్నాము ఎలాగా అమ్మాయిలు కూడా నువ్వు మళ్ళీ తర్వాత పెళ్ళైన తర్వాత నువ్వు మళ్ళీ పర్వాలేదు మనం కలిసి ఉందాం ఇట్లా చేయడం మనం అమ్మాయిలను కూడా ఉన్నాం. సో ఐఎమ్ నాట్ టాకింగ్ అబౌట్ ఎనీ వన్ ఆఫ్ ద జెండర్ ఇన్ఫ్యాక్ట్. సో రెండు మోస్ట్లీ ఇలాంటి మూర్ఖంగా వైఫ్కి చెప్తాను అనుకునేది మాత్రం మోస్ట్లీ మనకి ఈ జెండర్లో ఉంటారు కాబట్టి మనం మాట్లాడాల్సి వస్తుంది. అండ్ సెకండ్ వచ్చేసి భర్త వాళ్ళ విషయాల్లో కూడా కొంచెం మ్యాగ్నానిమిటీ చూపించాల్సిన జనరేషన్లో ఉన్నాం. ఇట్ వాస్ 2020లోకి వచ్చేసాం సెంచరీ. సో వాట్ వీ హ్యావ్ టు డూ ఇస్, నిజమా కాదా, ఆమె ఇంటెన్సిటీ లెవెల్ నీకు నిజాయితీగా ఉందా లేదా పెళ్ళయిన తర్వాత ఆ వాస్తవాలను చెక్ చేసుకున్న తర్వాత మీరు స్వతహాగా మనస్ఫూర్తిగా ఒక నిర్ణయాలు తీసుకోండి. ఎందుకంటే ఇటు మీ జీవితము ఆగం, ఆ అమ్మాయి జీవితము ఆగం. ఎందుకంటే నిన్ను నమ్ముకొని వచ్చిన తర్వాత మంచి చెడు చూసుకోకపోతే ఒక తండ్రి పాత్ర పోషించి ఆ టైంలో మాత్రం బిహేవ్ చేస్తే మాత్రం కొంచెం బాగుంటుందేమో. తండ్రి మనం భర్తను అట్లాగే అంటాం కదా, తండ్రిలాగా చూడాలి అని కూడా అంటాం కాబట్టి అదొకటి చేయొచ్చు. నెక్స్ట్, భయపడకుండా ఇలాగే నిలదీస్తే కనుక ఒక రకమైన భయం, అంటే ఇప్పుడు వాడేమనుకున్నాడు, వీళ్ళని లోపల భయపెట్టేసి వీళ్ళని ఇట్లా చేస్తే నాకు శాడిజం అని అనుకున్నాడు. బట్ ఇప్పుడు వాడికి ఉద్యోగం థ్రెట్ కానివ్వండి, అతని మీద కేసులు కానివ్వండి, అతను ఒక రెప్యుటేషన్ కూడా పోయింది. సో దిస్ ఈజ్ ఎ బిగ్ వైడ్ రేంజ్ ఆఫ్ థింగ్స్లో ఏంటి అని అంటే ఎగ్జాంపుల్. అండ్ ఎండ్ కంక్లూడ్ ఏంటంటే అబ్బాయిలకి ఇది ఏ రకంగా కూడా ఒక మనిషిగా కూడా మిమ్మల్ని గుర్తించుకోలేని పరిస్థితి. మీకు వద్దు అని వదిలేసినప్పుడు, లేదు ఆ అమ్మాయి వదిలేసి వెళ్ళినా మీరు వద్దు అని, బికాస్ ఆఫ్ మీ నేచర్ బాగాలేకపోతేనే వదిలేసి వెళ్ళుంటుంది. లేదు నువ్వు వదిలేసావు వేరే దాని మీద, అమ్మాయి నచ్చలేదని ఏదో ఒకటి వదిలేసిన తర్వాత దట్ ఈజ్ ఫర్ ఆల్. ఎండ్ ఆఫ్ ద ఎప్పుడైనా కలిస్తే లైక్ క్యాజువల్ ఫ్రెండ్ లాగా హాయ్ హలో కలవాల్సి వస్తే, ఇన్ఫ్యాక్ట్ దాని బదులు కలవకుండా ఉండటమే వాళ్ళ పాత జ్ఞాపకాలు కానీ పాత పెయిన్స్ కానీ రాకుండా ఉంటుంది. ఇఫ్ కలవాల్సి వచ్చిన పరిస్థితుల్లో యూ షుడ్ మెయింటైన్ ఎ కార్డియల్ మెచ్యూర్ రిలేషన్ బికాజ్ యూ చూస్ దట్. నువ్వు మాత్రమే సెలెక్ట్ చేసుకున్నావు. అప్పుడు ఈ రకమైన ఒక మృగాల బిహేవియర్, దిస్ ఈజ్ అంటే లిటరల్లీ ఏ సైకో బిహేవియర్, శాడిజం అనే చెప్పొచ్చు. దానివల్ల ఆ అమ్మాయి జీవితం సర్వనాశనం అయింది, చేశాను అని నువ్వు సంతసించకుండా నీ జీవితం కూడా నాశనం అయిపోతుంది. కాబట్టి ఇలాంటి వైపరీత్యాలకు దిగకుండా మంచి మనుషుల్లాగా ముందుకు వెళ్తే మాత్రం రేపు మీ ఫ్యూచరు, మీ ఫ్యామిలీ, రేపు నీకు పెళ్ళవుతుంది, నీకు పిల్లలు వస్తారు. సో ఇది నీ రెప్యుటేషన్ అంటే నీ లైఫ్ ఏంటి, వాళ్ళది అనుకున్నావు. ఎప్పుడు కానీ బురద ఏదైనా ఒక వెళ్ళి నువ్వు ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇది ఒక పెద్ద సమస్య. ఇలాంటి ఒక పెళ్ళి అనే దాంట్లో వెళ్ళి ఇలాంటి పని చేయటం అనేది ఇట్స్ పెద్ద సమస్య. దాని మీద నువ్వు వేస్తే ఏమైంది, నీ మీద కూడా వచ్చే పడుతుంది. సో కాబట్టి బిహేవ్ ప్రాపర్లీ. ట్రూ. సొసైటీకి బాధ్యతాయుతంగా మనుషుల్లాగా ప్రవర్తించండి. మనం ఎత్తింది మనుష్య జన్మ, అంతేగాని రాక్షస జన్మను ఒక శాడిజంగా అట్లా బిహేవ్ చేయకుండా ఉంటే ఎవరికైనా మంచిది. ఖచ్చితంగా ఇలాంటి మనం తరచుగా చూస్తూ ఉంటాం. కానీ ఇక్కడితో అన్న ఇవి స్టాప్ అయితే ఫర్దర్గా వాళ్ళ రిలేషన్ అనేది కూడా చాలా బాగుంటుంది. కరెక్ట్. సో ఇలా ఎవరైనా కూడా ఇలా ఇల్లీగల్గా కావచ్చు, లీగల్ పరంగా కావచ్చు, వాళ్ళకి ఎలాంటి అఫైర్స్ ఉన్నా కూడా వాళ్ళు కావచ్చు ఫ్యామిలీ పరంగా ఎలాంటి కౌన్సిలింగ్ అవసరం ఉన్నా మిమ్మల్ని అప్రోచ్ అయ్యే ఛాన్స్ ఉందంటారా? తప్పకుండా సిరి. లైక్ మనకి లాస్ట్కి ఒక అమ్మాయి వచ్చిందని చెప్పాము. ఆల్రెడీ ఆ అమ్మాయిని ప్రేమించి అమ్మాయితో ఉంటూ లివింగ్లో ఇంకొక అమ్మాయిని కూడా ప్రేమించడం జరిగింది, ఎఫ్ఐఆర్ పెట్టుకోవడం జరిగింది. సో షీ వాజ్ లైక్ ఆల్మోస్ట్ బ్రోక్ డౌన్. సో అవసరం లేదు, అసలు అవసరమే లేదు అలాంటి చెత్త. సో ఆ అమ్మాయికి లైక్ షీ వాజ్ అబౌట్ టు సూసైడ్. సో అట్లాంటప్పుడు మనకు కౌన్సిలింగ్ ఈజ్ ఆల్వేస్ హెల్ప్ఫుల్. ఫ్రెండ్స్, ఫ్యామిలీకి చెప్పుకోలేని సమస్యలకు ఖచ్చితంగా దే నీడ్ టు అప్రోచ్ కౌన్సిలర్ అండ్ ఆన్లైన్ ఆర్ ఆఫ్లైన్ కన్సల్టేషన్ ఫర్ ఎనీ కైండ్ ఆఫ్ రిలేషన్షిప్ ఇష్యూస్, సెల్ఫ్ డౌట్, స్ట్రెస్, డిప్రెషన్, ఎనీథింగ్ దే కెన్ కాంటాక్ట్. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ సో మచ్.